వెల్కమ్ టు మంజీరా టీవీ. మీ కలలు రెక్కలు పథకం ద్వారా దేశంలో ఎక్కడైనా సరే విద్యార్థినులు వారికి నచ్చిన చదువును చదువుకునే వెసులుబాటు రాబోయే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం కల్పించిందని రాష్ట్ర తెలుగు మహిళా అధికార ప్రతినిధి యార్లగడ్డ సుచిత్ర అన్నారు. ఈ అవకాశాన్ని విద్యార్థినులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో చదువుకునే బిడ్డల భవిష్యత్తు బాగోవాలన్నా వాళ్లకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నా సైకో ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని చిత్తుగా ఓడించి తెలుగుదేశం జనసేన పార్టీలకు మద్దతు పలకాలని విద్యార్థుల తల్లిదండ్రులను కోరారు. ఆలోచించేవారు. ఊళ్ళల్లో చాలా మంది ఫీలింగ్ అలాగే ఉండేది. 10th క్లాస్ చదివిన వెంటనే పెళ్లి చేసి ఇచ్చిన ద్వారంలో ఉండేవారు. ఇంటర్మీడియట్ అయినాక వాళ్ళు ఏదైనా మంచి ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళాలన్నా కూడా ఇన్ని ఫీజులు ఎవరు కట్టగలమమ్మా, ఎవరెవరు చేయగలమని చెప్పి ఒక ఆలోచనలో ఉండేవారు. ఇప్పటికీ కొంత మార్పు వచ్చింది కానీ పూర్తిగా అయితే రాలేదు. ఈ పథకం ద్వారా ఎంతోమంది ఆడపిల్లలు ఈ పథకం ద్వారా వాళ్ళకి నచ్చిన చదువు ఇంటర్మీడియట్ అయిన వెంటనే నచ్చిన చదువుకోవడానికి కోసం ప్రభుత్వమే రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వాళ్ళకి రుణాలు ఇప్పిస్తుంది. అలాగే ఆ రుణాల మీద వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ఈ పథకం ద్వారా ఈ విద్యార్థులు ఎవరైతే ఈ రుణం తీసుకున్నారో వాళ్ళందరూ దేశంలో ఎక్కడైనా సరే ఇంజనీర్ అవ్వచ్చు, మెడిసిన్ అవ్వచ్చు, ఏదైనా సరే వాళ్ళకి నచ్చిన కోర్స్ చేసే వెలుసుబాటుని ఈ ప్రభుత్వం మన చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారండి. మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నానే నా అక్క చెల్లెములు, నా చెల్లెళ్ళు, నా అక్కలు అని చెప్పేసి విద్యాదీవెనని అదని ఇదని ఏదో పిచ్చగా మాట్లాడేవాడే కానీ ఏ నాడు కూడా అక్క చెల్లెమ్మలను పట్టించుకున్న పాప అనుకోలేదు. అంతేకాదు ఫీజు రీఎంబర్స్మెంట్ వేయకుండా అదంతా అమ్మఒడి పథకం కింద పెట్టేసి వాళ్ళేదో ఖర్చులకు వాడేసేసి చివరికి ఈ పిల్లల సర్టిఫికెట్లు కూడా కాలేజీలో ఇవ్వకుండా చేసిన ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు అనమాట. దానివల్ల పిల్లలు ఎంతోమంది ఫీజులు కట్టలేక సర్టిఫికెట్స్ తెచ్చుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు